వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శనలు, కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ జేబీ నారాయణ. రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన 2026లో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జేబీ నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వైదిక కళా కార్యక్రమంలో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8:30 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేద పారాయణం, 108 అన్నమయ్య సంకీర్తన వైభవం నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11:30 తిరుప్పావడ సేవ జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటేలా సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య సంకీర్తనలతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర విచ్చేస్తారని తెలిపారు. డాక్టర్ జీబీ నారాయణ, ఫౌండర్ అండ్ చైర్మన్, రాజమహేంద్రవరం రాధాకృష్ణ కళాక్షేత్ర, అనపర్తి, ధవళేశ్వరం, రాజమండ్రి. 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయిలో ఇప్పటిదాకా ఎవరి ఆలోచన రానటువంటి సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద రెండింటినీ ఒకే వేదికపై చూపించాలన్న ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది అని యువతకి తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొంతమంది పండితుల్ని మరియు అలాగే మెయిన్ గా రాఘవాచార్య స్వామి గారు ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 18 సేవల్లో తిరుపతిలో జరిగేటటువంటివన్నీ కూడా సామాన్య భక్తుడు కూడా అర్థమయ్యే విధంగా ఎదురకుండా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు, సుమారు 250 మంది కళాకారులు వచ్చి రేపు ఎల్లుండి అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమం 4 రోజులు ఆహ్వానం ఫంక్షన్ హాల్ రివర్ బే గౌతమి ఘాట్ నందు జరుగుతుంది. వాడపల్లి యూఓసి గారి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సెట్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. సో ఇంత బృహత్తర కార్యక్రమం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. అందరికీ ఫ్రీ ఎంట్రీ, అందరూ కూడా రావచ్చు. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదము అలాగే ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. కళా సమ్మేళనం రాధాకృష్ణ కళాక్షేత్ర 44వ కళా సమ్మేళనానికి అందరికీ స్వాగతం పలుకుతోంది రాధాకృష్ణ కళాక్షేత్ర.